డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. బీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి. పార్టీ మూతపడడం ఖాయం. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విసురులు. జాగృతి కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. ఏ పార్టీలో చేరను ఎమ్మెల్సీ కవిత ప్రకటన. ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహం. భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారు? ప్రభుత్వానికి మాజీ మంత్రి ధర్మాన సూటి ప్రశ్న. బీఆర్ఎస్ మనుగడపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లాంటి అద్భుతమైన పార్టీపై కేసీఆర్ కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారని, టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ కూడా తెలంగాణలో మనుగడ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచందర్ నియమితమైన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్కు విచ్చేసిన రామచందర్కు ఘన స్వాగతం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్లతో పనులు చూపించుకుని డబ్బులు ఎగ్గొట్టింది గత ప్రభుత్వం, అయితే దానిని కొనసాగిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్రం ఇచ్చే అభివృద్ధి నిధులను కూడా వారే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్.
రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత మనకు తెలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే జోష్ వాతావరణం, కార్యకర్తల కూడా విశ్వాసం నమ్మకం ఉంటుంది. ఎస్, భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో కష్టపడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు జాతీయ నాయకత్వం స్థానం ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తుందని చెప్పి దానికి నిలువెత్తు నిదర్శనమే మన రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కూడా విషయం మనకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. చాలా మంది ఫస్ట్ అనుకున్నారు రామచంద్ర గారు చాలా సిన్సియర్, చాలా అమాయకుడు, ఏం మాట్లాడాడు కావచ్చు అనుకున్నారు. కానీ రామచంద్ర గారు సంగతి ఎవరు మొన్న చెప్పినట్టు హైదరాబాద్లో చెప్పినా నేను. కానీ మా కర్మీరులు మాత్రం రామచంద్రరావు అంటే ఏంటో తెలుసు, బాగా డేంజర్ అన్నారు. బాగా డేంజర్. ఒక్కసారి దృష్టి పెట్టిండి అనుకో వాడిని ఇచ్చిపెట్టాడు. ఇక అప్పుడు కేసీఆర్ మీద దృష్టి పెట్టినాం మనం, ఇప్పుడు రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ అవుట్. వారి ప్లాన్, ఒక స్ట్రాటజీ, ఒక కమిట్మెంట్ నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా ఉన్నప్పుడు అనేక మంది భారతీయ జనతా పార్టీతో పాటు విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా చాలా మందిని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రరావు గారు. ఎక్కడ ఏ కేసు కూడా అంతకుముందు తెలుసు, ఈ చట్టం మీద చాలా తక్కువ అవగాహన, కేసులు, కార్యకర్తల మీద కేసులు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బర్బాద్. యూరియా కోసం రైతు పడరాని పాటలు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోడూరు మండలం అప్పాయిపల్లి గ్రామంలో యూరియా కోసం రాత్రి నుండి సహకార సంఘం దగ్గర పడిగాపులు కాస్తున్నారు రైతులు. అలాగే మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో అర్ధరాత్రి నుండే భారీ క్యూ లైన్లో యూరియా కోసం వేచి ఉన్నారు రైతులు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో యూరియా కోసం చెప్పులను లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు రైతులు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం ఊరుగొండ సొసైటీ దగ్గర యూరియా కోసం రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. పినపాక నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికల సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిందని అన్నారు కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జల ఒప్పందాలను నిక్కచ్చిగా చేసుకోగలిగామని, అంతకు ముందు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండేవి కావని అన్నారు కేటీఆర్. ప్రభాకరరావు గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకి కేసీఆర్ గారు చేసిన మేలు గురించి చాలా వివరంగా, వారసత్వ ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినారు, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఎట్లా ఆదుకున్నారు, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సింగరేణి బెల్ట్లో ఉన్న 13 నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం. మరి ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ఎందుకు మరి టీబీజీ కేఎస్కి పార్టీకి ఎక్కడ శృతి కుదరలేదు, ఇది కొద్దిగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ పైన తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, అలాగే కిందికి వస్తే ఇంకా మొత్తం గోదావరిలో రామగుండం, ఆ తర్వాత కిందికి మంతిని, తర్వాత మళ్ళీ భూపాలపల్లి, అక్కడి నుంచి మళ్ళీ చివరికి ఇల్లెందు, మనుగూరు, కింది దాకా సత్తుపల్లి దాకా, కొత్తగూడెం దాకా మొత్తానికి మొత్తం ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా 13 సీట్లుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ బొగ్గుగని విస్తరించున్న ప్రాంతంలో ఒక్క సీట్లో కూడా మరి మనం గెలవలేదు. దానివల్ల డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా, అరే ఇట్లెట్లా జరిగింది, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం, దాన్ని కూడా నిలబెట్టుకున్నాము. ఇచ్చిన 10 హామీల్లో 8 పూర్తిగా చేయగలిగాము, 2 పాక్షికంగా అయినాయి. అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది. అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకు 2023 డిసెంబర్ ఎన్నికల్లో. తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదనపడ్డాం. కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభం అయిందా, నష్టం అయిందా, కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా, అందులో ఉండే అంతర్గత రాజకీయాలు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటేనే చాలా ఉంటాయి పాలిటిక్స్,
దానివల్ల కూడా ఏమైనా నష్టమైందా మెయిన్ పార్టీకి అని చెప్పి కొంత మదనపడ్డాం. అందుకే మరి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ తర్వాత నిజానికి అంత క్రియాశీలంగా పార్టీ పనిచేయలేదు. అయినప్పటికీ మనుగురులో నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. 24 ఓట్లతో మాత్రమే మీరు ఓడిపోయారు తప్ప నిజానికి మీరు ఓడిపోలేదు. పార్టీ ఆనాడు పూర్తిగా మద్దతు పలకపోయినా, క్రియాశీలంగా లేకపోయినా మీ అంతటా మీరుగా కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీద ప్రేమతో అద్భుతంగా పనిచేసి విజయ పంచులని ముద్దాడినందుకు మనుగురులో ముఖ్యంగా మీ అందరిని నేను అభినందిస్తా ఉన్నాను. నేను ఏ పార్టీలో చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఫ్యూచర్లో ఏం చేయాలో జాగృతి కార్యకర్తలు, తెలంగాణ మేధావులు, బీసీ బిడ్డలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని అన్నారు కల్వకుంట్ల కవిత. నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. 1, 2 ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి, ఆచితూచి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్ రాజకీయ చైతన్యం చాలా మెండుగా ఉన్నారని బండి సంజయ్ వంటి నాయకులు కరీంనగర్ నుండి వచ్చిన వారేనని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్. ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఏర్పడిన వద్ద నుండి దేశాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. అలాగే కరీంనగర్తో జగిత్యాల హైవే నిర్మాణాలు, రైల్వే నిర్మాణాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో చేస్తుందని చెప్పారు ఎన్ రామచందర్. విషయంలో చెప్పే ముందు 2 మాటలు మాట్లాడతాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు నుంచి దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కరీంనగర్లో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు, మొన్ననే కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారికి దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారి కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్లు కావచ్చు, వందే భారత్ కావచ్చు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే కానీ, రోడ్వేస్ కానీ, ఈ కార్యక్రమాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఇంతకుముందు బండి సంజయ్ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామాలకు 73, 74 ఒక సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో ఈరోజు కోట్లాది రూపాయలు మేము సహకారాన్ని అందిస్తా ఉన్నాం. 12 సంవత్సరాలు దాదాపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రానికి మనం ఆ సహకారంగా ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. శ్రీరాములు గారి 125వ జయంతి రోజున సీఎం చంద్రబాబు మాట ఇచ్చారని, అంతకుముందు యువగలం పాదయాత్రలో తాను కూడా ఇదే హామీని ఇచ్చానని, ఇప్పుడు హామీ కార్యరూపం దాల్చుతుందని అన్నారు.
కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం మహానాడులో కడప స్టీల్ ప్లాంట్ త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని గొప్పలు చెప్పారని, ఇంతవరకు దాన్ని ఊసే పట్టలేదు కూటమి ప్రభుత్వానికని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, కడపకు ప్రత్యేకంగా వచ్చే నారా లోకేష్ కడపకు ఏదైనా చేస్తాడని భావించారని, కానీ రైతులకు ప్రజలకు నిరాశ మిగిలిందని అన్నారు. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. నిన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్ కడప జిల్లాకు రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడుకు వారసుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి. సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వారసుడు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు కాకుండా రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన జిల్లాకు అదే పనిగా అందరితో కలిసి వచ్చేది వేరు, మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఒక నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించేవాడనే అతను వస్తూ ఉంటే ఈ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందేమో, కనీసం ఆయన విద్యాశాఖ కన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో అదేం లేకుండా జిల్లాకు వచ్చి, అదే కాకుండా జిల్లాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం వ్యవసాయానికి సంబంధించి అయితేనే, నిజంగా ఉల్లికి సంబంధించి అయితేనేమి, చీనీకి సంబంధించి అయితేనేమి, మినుములకు సంబంధించి అయితేనేమి, ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణను కలిసి పాలకొల్లులో ఈ నెల 24వ తేదీన జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహ శుభలేఖ అందజేసి రమ్మని ఆహ్వానించారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇక్కడ పని చేస్తాను ఊరేదండి భీమవరం పాలకొల్లు మా ఇల్లు ఉన్నారుగా గణపతి గారు అబ్బాయి. మేము ఇప్పుడు సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో దిగాను కృష్ణబాబు వెళ్ళి ఎక్కడ పాలకొల్లు అదే ఇప్పుడు 2 మంది సాంగ్ ఉంటుందండి అయిపోతుంది. ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో 3.50 లక్షల మందితో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పరిటాల శ్రీరామ్. జిఎంఆర్ ఇంద్రప్రస్థ వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి, శ్రీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, బీజేపీ నేతలు సందిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా, ఎన్ని ప్రభుత్వాలు తయారైనా, ఇక్కడ కూటమి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, తన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా త్వరగా ఇంత తక్కువ కాలంలో దానిని ఇంప్లిమెంట్ చేయడము, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తున్న పద్ధతిని మాకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అన్ని పథకాలు అవన్నింటినీ సక్సెస్ మీట్గా దీన్ని కూడా మనం భావించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే బీజేపీ శ్రేణులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనంతపురాన్ని ఈరోజు ఒక వేదికగా చేసుకున్నందుకు మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము.
ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డి దోషిగా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మిథున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తోంది. కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. న్యాయ వ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు. న్యాయ వ్యవస్థ నిర్ధారించిన వరకు వ్యక్తిగానే చూడాలి. వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటామని అన్నారు. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని కలుద్దామని ఈరోజు సెంట్రల్ ప్రిజన్కి వెళ్ళడం జరిగింది. ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు అనేటట్టుగా దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి. ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడానికి లేదు. దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు పోలీసుల పని కాదు. జ్యుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులు అవుతారు. వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ రహితంగా ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలని ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పొగడలు అపచారం అని తెలిపారు చాగంటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో సైతి నుండి ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి. వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా, ఇంత భక్తిగా, ఇంత సంరంభంగా వాడవాడలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి వీధిలోనూ కూడా అందరూ కూడబలుకొని చందాలు వేసుకొని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ ఉత్సవాలు చేస్తున్నారు. అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి, అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది. అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం. కానీ చిట్ట చివర ఆ గణేశ మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ, ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు తిరిగిన స్థితిని పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురై వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం. నీటి ఎందు నిమజ్జనం చేస్తాం. నీరు సమస్త భూతములకు ప్రాణం. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే ముక్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు. నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి. రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒండ్రు మట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో. ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఔషధీ విలువలు కలిగిన పత్రులను కూడా పట్టుకెళ్లి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని, నదుల యొక్క అడుగు భాగంలో ఒండ్రు మట్టి మళ్ళీ పేరుకుంటుందని ఇటువంటి ఈ నిమజ్జన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. రైతులను ఆదుకున్నది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పదవిలో ఉన్నప్పుడు ఏనాడు రైతుల గురించి మాట్లాడని జగన్ రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
యూరియా నుంచి రైతులకు అవగాహన కల్పిస్తామని, వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలని చంద్రబాబు సూచించారని అన్నారు అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఒకటే, రైతుకి ₹1 ఎక్స్ట్రా వెళ్ళినా ప్రాబ్లం లేదు, రైతు బాధపడకూడదు. అలాగని చెప్పి రైతుకి మొత్తం అంతా ఇవ్వాలంటే సాధ్యం కాదు. కష్టం వచ్చినప్పుడు, ధర తగ్గేటప్పుడు ప్రభుత్వం ఆదుకున్నదే ప్రభుత్వం. ఆటోమేటిక్ గా ధర పెరిగితే అది నేనే చేశానని గొప్ప చెప్తే అది నాయకత్వం కాదు. అది ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోతే ఇక్కడ ఏవైనా కొన్ని కారణాలతో పంటలు పోతే ధర ఆటోమేటిక్ పెరుగుతుంది కొన్నిసార్లు. ఇదే ఉల్లి మనకు తెలుసు కదా, ఒక పక్క ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోయిందని ఎవరైతే మనకి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా చాలా సార్లు ఇబ్బంది పడ్డాం కదా. ఇది రైతు ప్రభుత్వం, ఎవరు ఆందోళన చెందవలసిన స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు కూడా ఆత్మహత్య అనే మాట ఈ రాష్ట్రంలో వినకూడదు. మీరందరూ సాక్షులు. మొన్ననే నల్లబెర్లి కొనకపోతే ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దేవుళ్లాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడికి. మేము ఊహించలేదంటున్నారు. మీరు వెళ్ళి అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి రైతులతో. ఇంత పోయి మాట్లాడితే నోరుంది కాబట్టి ఈరోజు వాళ్ళ నాన్న పరకరింపుకి వెళ్ళాడు. ఏదో పర్టికులర్ గా రోడ్డు మీద క్రియేటిన్ ఉల్లి ధరగా పడిపోతే కొనడం లేదు. కొనిదేటిది నువ్వు ఎప్పుడైనా కొన్నావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వండి, రసాయన ఎరువులు తగ్గించండి, రైతుల్ని ఎడ్యుకేట్ చేయండి. ఒకేసారి మీరు యూరియా ఆపేయండి అంటే ఆపరు. అది కాదు, సాధ్యం కాదు. అది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు వేద పండితులు. ఓం అస్మత్ పరమగురుభ్యో నమః. ఓం అస్మత్ పరమేష్టి గురుభ్యో నమః. ఓం అస్మత్ సర్వగురుభ్యో నమః. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థ జ్ఞానలబ్ధయే అమృతాత్మా తమేఘాభం అమృతాహరణం విభుం శ్రీ పాంచరాత్ర ఆగమాచార్యం వందే వైకుంఠభూపతిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాద్యాః స్వాహా దక్షాయ స్వాహా క్రతవే స్వాహా ఓజసే స్వాహా బలాయ స్వాహా దేవస్వాసవితామధ్వానక్తో పృథివీం తపసస్రాయ స్వా అచ్చిరసి శోచిరసి జ్యోతిరసి తపోసి సగంసీదస్వ మహాగంసి శోచస్వదేవీతమః విధోమగ్నే అరుషం విజేధ్య ప్రజప్రసత్తదర్శతం అంజంతికం ప్రతగంతో అనవిప్రాః వపావంతన్నాట్టినాతపంతః అనాధృత్యా పురస్తాత్ అగ్నేరాధిపత్యే ఆయుర్మేదాః పుత్రవతీ దక్షిణతః ఇంద్రస్యాధిపత్యే ప్రజాం మేధాః సుషదా పశ్చాత్ దేవస్య సవితురాధిపత్యే ప్రాణం మేధాః ఆస్తుతిరుత్తరతః మిత్రావర్ణయోరాధిపత్యే శ్రోత్రం మేధాః విషతిముపరిష్టాత్ బృహస్పతేరాధిపత్యే బ్రహ్మమేధాః క్షత్రం మేధాః తేజో మేధా వర్చో మేధాః యశో మేధాస్తపో మేధాః మనోరస్వాసి భూరిపుత్రా విశ్వాభ్యో మానాహ్టాభ్య పాహి సోపసదా మే భూయా మాహి గుంసీః సపోష్మగ్నే అంతరాగో అమిత్తానే తపాసగుం సమరరుష పరస్య తపావసో జిగితానో అచిత్తానే సుతే తిష్టంతామజరా అజాసః చితత్సపరిచితః స్వాహా మరుద్భిః పరిస్రగస్వ మా అసి గమా అసి ప్రతిమా అసి సమ్మా అసి విమా అసి ఉన్మా అసి అంతరిక్షశ్చాంతర్భిరసి దివంతమధస్కాగస్వ ఆభిర్గీర్భిర్గజతో నవూనాం ఆప్యాయయ హరివో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భోజిక్షభాజో అధతే శ్యామా
शुक्रन्ते अन्यच्च रतन्ते अन्यत् विश्वरूपे अहनीत्यौरिवासी विश्वाहि माया अवधिस्वधावः भद्रादे भूषन्निहरातिरस्तु अर्हन् बिभर्डिताजकानि धन्वा अर्हन्निष्टिङ्गजतं विश्वरूपम् अर्हन्निदन्दकसे विश्वमप्पुवौ नवावोजीयो रुद्रस्वतस्ति गागत्तमसि चेट्टुभमसि जागतमसि माधो 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 दश प्राचेत् दश भाजि दक्षिणा दश प्रतीचेत् दश भाश्चुदीतिः दश ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.